అలాగే దేవుడు క్షమించే గుణం ఉంటుంది. ఒక్క గురువుకే క్షమించే గుణం ఉండదు. ఎందువలనగా గురువు క్షమించడానికి అర్హత వస్తే విద్యాబుద్ధి రాస్తాయి, మీరు మంచి బుద్ధి ఎవరు చెప్తారు. అందుకని క్షమించే గుణం లేనివాడు గురువు. ఇలా భాష కొడుతున్నాడు ఎలా మానేసిన గురువు తప్పడానికి నేర్చుకోవాల్సిన ఇలాంటి అభివృద్ధిలో మనం ఉండలేము. కనుక క్షమించలేని వాడు గురువు కనుక ఆ గురువు కూడా ఎటువంటి ప్రభావం లేకుండా ఉండడానికి ఆ గురువు భజేహం వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోరసంహారః సకలలోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కార